ఏంటి కపిల్ గడు పారిపోయాడు? కపిల్ గడికి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, ఏంట్రా కపిల్, నన్ను వదిలేసి పారిపోయావా? నన్ను గడి పిలిచి వచ్చింటాం కదరా. సర్లేరా కపిల్, బాయ్. సరే, పోయి ఫ్రెష్ అప్ అన్న అయ్యేసి వద్దాం. ఈ ఇల్లుని ఎట్టయినా అమ్మేయాలి. సరే, టూలెట్ బోర్డు అయినా పెడతాం, ఎవరైనా వస్తారేమో. లేకపోతే ఈ దయ్యాలు మన తల తినేస్తాయేమో. సరే, నేను ఒకడే ఉన్నాను, బోర్డు కొడుతుంది, క్యారమ్ బోర్డు అయినా ఆడదాం. నేను ఒకడిని ఎట్టయినా ఆడలేను. సరే, ఆడదాం. ఈరోజు ఎలాగైనా ఇల్లు కొనేయాలి. ఎవరన్నా టూలెట్ పెట్టారేమో చూద్దాం. సరే, ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కన్నా కాల్ చేద్దాం. ఏంటి ఎవరు కాల్ ఎత్తట్లేదు? సరే, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మీరేంటి ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదు? మీకు కూడా ఇల్లు నచ్చిందంటే ఇప్పుడే ఖాళీ చేస్తాం. మీకు కూడా ఇల్లు నచ్చిందేమో ఒకసారి చూసుకోండి. మీకు కూడా ఇల్లు నచ్చిందంటే నేను బయట కూర్చోంటాను, పిలవండి. సరే. ఏంటి వెనకాల ఏదో సౌండ్ వస్తుంది? ఏముంటే మనకెందుకు, మనం ఇల్లు కొనడానికి వచ్చినాం, మన పని మనం చూసుకో. ఏంటి సడన్గా డోర్ పడిపోయింది? అయినా మనకి భయమా ఏంటి? ఏంటి కిచెన్ ఇంత చిన్నగా ఉంది? సరే, వెళ్ళి చూద్దాం. ఎవరన్నా ఉన్నారా? తలుపు తెరవండి. ఎవరన్నా ఉన్నారా? వస్తున్నాను, ఉండండి. ఎవరు తలుపేశారు మిమ్మల్ని? మీకు ఇల్లు నచ్చిందా? ఏంటి నచ్చేది? దయ్యం తలుపేసేసింది. మీరేమన్నా దయ్యాన్ని పిలుచుకొచ్చారా? నేనేం పిలుచుకోరాలేదు, ఇక్కడే దయ్యం ఉంది. నిజం చెప్తారా? పోలీసులు కాల్ చేయనా? వద్దు వద్దు, నేనే నిజం చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలిసిన స్వామీజీ కూడా లేరు. మీ ఫోన్ ఇవ్వండి, నాకు తెలిసిన స్వామీజీ ఒకరు ఉన్నారు. సరే, కాల్ చేద్దాం, వస్తారేమో. ఏజీ, మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు పట్టి తెలుసు కదా, ఒకసారి వచ్చిపోతావా? సరే, బిన్న రారా. వాడు పెట్టిన అడ్రస్ ఇదే కదా, వెళ్దామా? ఇంట్లోకి పోయి ఆ దెయ్యంని బంధిద్దాం. వచ్చావరా జై? రే, వచ్చానురా, దెయ్యంని అంటూ చూద్దాం. ఆ రోజు గేమ్కి రాలేదు కదా, ఏమైంది? ఆ గేమ్ ఆడేరా, మన ఫ్రెండ్స్ చనిపోయారు. సర్రా, దెయ్యంని బంధిస్తారా? నాకు భయం వేస్తుంది, లోపలికి వెళ్దాం. సరే, పద పద. ఆవాయమి 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 ఆవాయమి. హే జై, జై, దయ్యాన్ని పట్టేసావా? హే జై, లేరా 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 లేరా. దెయ్యంని పట్టేసినాను, అది గంటలో వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఎలా జై? దీన్ని నీళ్ళలో వేసి తప్పించుకోదు. ఇక్కడ సముద్రం లేదు కదా, ఇప్పుడు ఎలా? దీన్ని ట్యాంకీలో వేసి తప్పించుకోదు.